నెల్లూరు జిల్లా కావలికి చెందిన 80 ఏళ్ల రామసుబ్బమ్మ కథ నేటి తరానికి గొప్ప స్ఫూర్తిగా నిలుస్తుంది. వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమే అని నిరూపిస్తూ ఈ వృద్ధురాలు క్రీడారంగంలో అసాధారణ విజయాలు సాధించింది. 25 ఏళ్ల వయసులోనే కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు అంటూ వెనక్కి తగ్గే నేటి యువతకు భిన్నంగా రామసుబ్బమ్మ తన 80 ఏళ్ల వయసులో కూడా క్రీడా పోటీల్లో పాల్గొని ఏకంగా 32 బంగారు పతకాలు సాధించి అందరి ప్రశంసలు అందుకుంటుంది. చిన్ననాటి రోజుల్లో పేదరికం, కుటుంబ బాధ్యతల కారణంగా ఆగిపోయిన తన క్రీడా ప్రయాణాన్ని ఇప్పుడు మళ్లీ ప్రారంభించి నిరంతరం సాధనతో ఈ ఘనత సాధించడం విశేషం. ఓటమి ఎదురైనప్పుడే నిరాశ చెందే యువతకు ఆమె జీవితం ఒక గొప్ప ప్రేరణగా నిలుస్తుంది. ఆమె సాధించిన విజయాలను గుర్తిస్తూ ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ సెల్యూట్ చేశారు. తనకు క్రీడలంటే ఎందుకు అంత ఇష్టం, ఈ వయసులో కూడా ఎలా సాధన చేస్తున్నారో రామసుబ్బమ్మ మాటల్లోనే తెలుసుకుందాం. క్లాసులో నుంచి ముందు నుంచే నాకు స్పోర్ట్స్ మీద ఆసక్తి. ఎందుకు ఆగిపోయింది? మళ్ళా ఎందుకు ఆగిపోయిందంటే పెళ్ళయి పిల్లలుండి పోలేక ఇంకా పిల్లల్ని చూసుకుంటూ ఇంక నా జీవితం అట్ అయిపోయిన తర్వాత 2015లో నుంచి మళ్ళీ మొదలు పెట్టా స్పోర్ట్స్ పరిగెత్తడం. 800, 1500, 400 ఇవే నా రన్నులు. నా సర్టిఫికెట్లు కూడా ఫుల్గా ఉన్నాయి. సర్టిఫికెట్లు ఉన్నాయి. 32 గోల్డ్, 14 సిల్వర్, 3 కాంస్యను, 2 రోడ్డు షోలు. అప్పట్లోనే కావలిలోని విశ్వోదయ స్కూల్లో 8వ తరగతి వరకు చదివాను అని, అప్పటి నుంచే క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొనేదాన్ని అని ఆమె వివరించారు. వేరే వాళ్ల ఇళ్లలో పనిచేసుకుంటూనే స్కూలుకు వెళ్లేదాన్ని అని రామసుబ్బమ్మ చెప్పారు. వాళ్ళ ఇంట్లో 4 బర్రెలు ఉండేవి. ఆ 4 బర్రెలకి వండుతారు కదా, సజ్జ అన్నము, జొన్న అన్నము, మళ్ళీ ఈ అలసందలు కడుపులో ఏమి రాకుండా వంకాయలు అవన్నీ. అప్పుడు చిన్న పొయ్యిలు మనలాగా ఏం లేవు కదా, దాని మీద ఉడకబెడితే అవి కొంచెం వేరుగా తీసి మూకు ఇది సట్టెలు ఉంటాయి కదా చుండాలి, దానిలో నాకు స్పెషల్ గా వండి బాగా గట్టి పెరిగేసి రాముడు రారా మా నాయన పెట్టిన పేరు రాముడు, నా పేరు రాముడు రారా తిందు అనేది అవి పెట్టేవాళ్ళు. అవి తింటూ నేను హ్యాపీగా జీవించేదాన్ని. చిన్న వయసులోనే పెళ్లై పిల్లలు పుట్టడంతో ఆమె క్రీడలకు దూరమయ్యారు. తర్వాత కష్టపడి తన కొడుకు, కూతుళ్లను టీచర్లను చేయడంతో పాటు అల్లుడిని కూడా పై చదువులు చదివించి ప్రభుత్వోద్యోగిని చేశారు. కావలిలో కొడుక్కి, నెల్లూరులోని కూతుళ్లకు వంటలు చేసి పెట్టడానికి రోజు రైల్లో అటూ ఇటూ తిరుగుతూ వచ్చిన ఈమె చివరకు రైల్లో కలిసిన వెటరన్ మాస్టర్స్ అథ్లెటిక్ అసోసియేషన్ వారి సాయంతో 2015లో మళ్లీ క్రీడల్లోకి ఎంటర్ అయ్యారు. నైట్ అబ్బాయి దగ్గర ఉండి భోజనం వండి స్కూల్ కు పంపించి తెల్లవారి మళ్ళీ పాసెంజర్ కి అమ్మాయి కాడ చేరాలి. అట్ట ఎన్నో రోజులు నా పిల్లల్ని అట్ట ఓ సాయంకాలం ఈయనకి ఉదయం అన్నం వండి పెట్టేసి స్కూల్ కి పంపించి ఈ అమ్మాయి కాడకు వచ్చి అట్ట తిరుగుతుంది. మేము ఇట్లా స్పోర్ట్స్ కు పోతున్నాము అన్న. అయితే నాకు మహా ఇష్టము. నేను విశ్వోదయలో చదివాను. విశ్వోదయకి ప్రైజులు తెచ్చాను ఏబిఎం నుంచి. సూదుల దారం, లెమన్ స్పూన్, పొటాటోరిస్ ఇవన్నీ. అప్పుడు ప్రైజులు ఏంటి, సోప్ బాక్సులు, అక్కడి నుంచి పెన్నులు, నదిమెట్లు, విశ్వకవి రచించిన నదిమెట్లు అనే బుక్, అవి అప్పుడు ప్రైజులు.